సాధికారత దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న మహిళలు మహిళా దినోత్సవం సాధించుకోవటానికి దశాబ్దాల పాటు పోరాడారు. అలా సాధించుకున్న విజయమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇంట బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న లైంగిక దోపిడీ వంటి పలు సమస్యల చర్చకు ఇది వేదిక. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ఉన్నత స్థానాల్లోని మహిళలతో మా ఛానల్ 9 కరెస్పాండెంట్ శ్రావణి ఫేస్ టు ఫేస్. ఈ రోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలు దేశంలో ప్రతి చోట్ల మహిళలు ప్రధాన స్థానంలో ఉన్నారు. అన్ని రంగాల్లో ప్రతి రంగంలోనూ మహిళలు ముందంచు స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాన ముఖ్యమంత్రి కానీ మంత్రులుగా కానీ ప్రతి ఒక్కరు ప్రతి రంగాల్లో ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటే మమతా బెనర్జీ కానీ, జయలలిత గారు కానీ, సోనియా గాంధీ కానీ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మన రాష్ట్రాల్లో ఎందుకు లేరు, మనుల రాజ్యంలో మాత్రం ఎందుకు వెనకబడి ఉన్నారో మనం తెలుసుకుందాం. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనతో కాకాని పూజిత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. చెప్పినట్టు మహిళలు ఈరోజు ఎంతో ముందుకెళ్తున్నారు. చంద్రుడి మీదకి కూడా మహిళలు వెళ్తారు అనేటువంటిది ఆలోచనకు కూడా లేనటువంటి విషయం మనకి. ఈరోజు అన్ని రంగాల్లో అన్ని రకాల ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే మహిళా దినోత్సవం రోజు మహిళలు అందరూ కష్టపడి పోరాడి హక్కుల కోసం పోరాడి మనకి మహిళల్ని ముందుకు పుష్ చేసుకున్నారు అనేటువంటిది గుర్తు చేసుకోవాల్సిన రోజు. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ కష్టం గుర్తు చేసుకొని మనం కూడా వివిధ రంగాల్లో ముందుకెళ్ళాలి. ఇదే రకంగా ఆడవాళ్ళం మనమందరం కలిసికట్టుగా ఆలోచనలు చేసి అని చెప్పి దాన్ని గుర్తు చేసుకునే దినోత్సవంగా నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా మహిళలు బాధ్యతగా ఆలోచన చేయాల్సినటువంటి రోజు. వెనక్కి చూస్తే ఎంతోమంది పోరాడి మనకి హక్కులు రావాలని కష్టపడి, అంటే మగాళ్ళు మహిళలు వేరు, మహిళలకంటూ సపరేట్గా హక్కులు కావాలి అని చెప్పి చాలామంది పోరాడి ఈరోజు మనం దానివల్ల ముందుకెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని మన హక్కులు, మన బాధ్యత కలిగ పౌరురాల్లాగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు ఏమంటారు మ్యామ్ దాని గురించి? అంటే మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నారంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతేనే కదమ్మా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే మహిళల పట్ల మనం ఏదన్నా తప్పు చేస్తే ఒరే మనల్ని బతకనీరు, మనకి శిక్ష పడుతుంది, మనకి దెబ్బ తగులుతుందన్న భయం ఉంటేనే కదా ఎదుటోడు అనేవాడు వెనక్కి తగ్గుతాడు. మేమేం చేసినా కానీ ఆ తప్పుని కప్పిపుచ్చగలమని గానో లేకపోతే ఆ తప్పుని సమర్థించే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే కదా ఈరోజు మహిళలపైన ఇటువంటి అత్యాచారాలు చేయడానికి రెడీ అవుతున్నారు జనాలు. అందుకని ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటుందో, మహిళల రక్షణ గురించి ఆలోచిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి. అది ఈ ప్రభుత్వంలో ఈ రకంగా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయమే. కాకపోతే మహిళలే ముందుకొచ్చి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, ప్రజలే ఎదురు తిరిగి మాకు న్యాయం కావాలని మాట్లాడుతున్నారు. కాబట్టి మన పోరాటాల వల్లైనా మనకి న్యాయం జరుగుద్దన్న ఆలోచన, ఆకాంక్ష ఉంది నాకు. చిన్నారులపై లైంగిక వేధింపులపై మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే కూటమి పాలన మొదలైనప్పటి నుంచి అనేక రకమైనటువంటి కేసులు చూస్తున్నాము. మహిళల మీద, బడుగు బలహీన వర్గాల మీద, చిన్నారుల మీద. ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలా బాధేస్తుందండి. అంటే పాపం మహిళలకైనా కనీసం ఒక అత్యాచారం జరుగుతుంది, ఒక అఘాయిత్యం జరుగుతుందంటే ఏం జరుగుతుంది నాతో అని తెలుస్తుంది. ఆ వయసు కూడా లేనటువంటి పిల్లల మీద మన నెల్లూరు జిల్లాలోనే వారం రోజుల్లో 2 కేసులు, వారం 10 రోజుల్లో నేనే దాని గురించి మాట్లాడా. ఏమంటే ఒకవేళ దాని గురించి మాకు తెలిస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పి మమ్మల్ని కట్టడి చేయడం, మాకు నోటీసులు పంపించడం, మేము ఆ అమ్మాయిని పరామర్శించడానికి నేను వెళ్తే ఎంత ఆలోచిస్తే హాస్యాస్పదంగా ఉందంటే, మేము వెళ్ళి చూస్తే ఏం జరుగుండేది? నిజం మీరు దాచాలనుకున్నారు, నిజం అందరికీ మీరే బట్టబయలు చేశారు కదా. ఏమీ జరుగుండకపోయిండుంటే, ఆ పాపకి ఏ రకమైన ఇబ్బంది జరుగుండకపోయిండుంటే మీరు ఎందుకు ఆపారు మమ్మల్ని చూడకుండా? ఆ పాపని చూసేసుంటే మాకు కూడా తెలిసిపోయేది కదా ఏం జరగలేదు అని చెప్పి. అందుకని ఇవన్నీ చాలా తప్పు. ఈ రోజు నుంచైనా పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ షమీమ్ గారు మనతో ఉన్నారు. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి సందేహం తెలియజేయాలనుకుంటున్నారు? ఒకసారి. నమస్తే అండి, నేను నెల్లూరు డిపిటిఓ ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం మహిళా దినోత్సవం అనేది మార్చి 8 జరుపుకుంటున్నాము. ఇది ఏంటంటే మనకి మహిళలకి వాళ్ళు చేసే యొక్క కృషిని గుర్తించి మనకి గవర్నమెంట్ ఈ విధంగా ఒకరోజు వాళ్ళకి కేటాయించడం అనేది చాలా ఆనందకరము. మహిళలకి ఏంటంటే ఒక గుర్తింపు అనేది కూడా ఇప్పుడు మనం ఏపీఎస్ఆర్టీసీలో కూడా గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు కృషితో స్త్రీశక్తి పథకం కూడా మేము ఇక్కడ ఆర్టీసీలో అమలుపరిచాము ఆగస్టు 15 నుంచి. అది కూడా మా జిల్లాలో 60% లేడీస్ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో 40% లేడీస్, 60% జెంట్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. కానీ అట్ ప్రజెంట్ అది రివర్స్ అయ్యి 60% వరకు లేడీస్ ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి మహిళలకి చాలా వరకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంకా మహిళల గురించి సందేశం చెప్పాలంటే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్స్ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. ఫైనాన్షియల్ పరంగా పేరెంట్స్ మీద కానీ వాళ్ళ ఇది ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను చెప్పేది పిల్లల దగ్గర నుంచి ముందు చక్కగా చదువుకొని వాళ్ళు మంచి ఒక స్టేజ్లో ఉంటే వాళ్ళకి మంచి వాల్యూ అనేది కూడా సమాజంలో నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా ఈ జాబ్ చేసే మహిళలు కూడా వాళ్ళు చాలా వరకు కష్టపడుతుంటారు. అంటే గవర్నమెంట్ జాబ్సే కాదు, మామూలుగా చిన్న చిన్న జాబ్ చేసే లేడీస్ కూడా పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి 10,000, 8,000 కూడా జాబ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ అవన్నీ తీసుకొని ముందు లేడీస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ పట్టించుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ హస్బెండ్, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి మహిళలు కూడా వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చక్కగా ఆరోగ్యకరంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని, అదేవిధంగా వాళ్ళు చేసే శ్రమకి తగ్గట్టు వాళ్ళు చక్కగా ఉండాలని మరియు మా ఏపీఎస్ఆర్టీసీలో ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇట్లా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ మన నెల్లూరులో ఏదైనా షాపింగ్ మాల్లో జాబ్ చేసే వాళ్ళకి 10,000, 12,000 జీతం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీని ఇంకా 100% యూజ్ చేసుకోవాలని, ఈ ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఓవర్లోడింగ్ అంటే ఇప్పుడు స్త్రీశక్తి పథకం తర్వాత బస్సెస్ ఎక్కువ ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఆ బస్సెస్లో స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు సేఫ్గా అక్కడ హ్యాండ్ రైల్స్ ఉంటాయి, అవి పట్టుకొని ట్రావెల్ చేయాలి. ఫుట్ బెడ్ మీద నిలబడకుండా ఆ లోపల సర్దుకునేటట్టు కూడా మీరు చక్కగా ఉండాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ల దగ్గర, మన ప్యాసింజర్స్ డోర్ దగ్గర నిలబడకుండా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని మహిళలందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివిధ ప్రభుత్వ కార్యాలయంలో, ప్రైవేటు కార్యాలయంలో జరిగే లైంగిక వేధింపులపై మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఒకసారి చెప్పండి. అంటే మా ఏపీఎస్ఆర్టీసీలో ఒక కమిటీ ఉందండి. ఇట్లా ఏదన్నా ఆ లేడీస్కి ఏదన్నా లైంగికంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము ఒక లేడీ కమిటీని కూడా వేస్తున్నాము. ఒక చైర్మన్, దాంట్లో సభ్యులు ఉంటారు. ఇప్పుడు మా నెల్లూరు జిల్లాకు సంబంధించి మాకు ఏటీఎం కమర్షియల్ అని దివ్య కామాక్షి ఆమె చైర్మన్గా ఉన్నారు. ఏఓ గారని అకౌంట్స్ ఆఫీసర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. మరియు కండక్టర్స్ కొంతమందిని కూడా సెలెక్ట్ చేసుకున్నాము. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇప్పుడు లేడీస్ ఉన్నారు మా డిపార్ట్మెంట్లో. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తున్నాము. ఆ కమిటీ కూడా డిస్కస్ చేసి సాల్వ్ చేస్తుంది. కానీ మా ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు అయితే అట్లాంటి సమస్యలు అయితే ప్రస్తుతానికి రాలేదు. ఏమైనా వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో సునంద మ్యామ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, మహిళలకు రక్షణ ఎలా జరుగుతుంది? ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకి రక్షణ జరగాలంటే ముందు ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ఒక అవేర్నెస్ కల్పించాలి. మన ఇంట్లో మనం ఆడపిల్లలతో పాటు మన మగపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఉందో మనం బయటికి వెళ్తే మన చెల్లెళ్ళని, మన అమ్మని మనం ఎట్లా చూసుకుంటామో బయట పరాయి స్త్రీలను కానీ మనతో ఉండే ఆడపిల్లల్ని కానీ ఎవరినైనా సరే వాళ్ళని అలాగే చూసుకోవాలని చెప్పి ముందు తల్లే పెద్ద టీచర్. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి మగబిడ్డకి మంచి గురించి ఆడపిల్లల్ని, సాటి ఆడపిల్లల్ని ఎలా చూడాలని ఒక అవేర్నెస్ కల్పించాలి. ముఖ్యంగా బాలికలకి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ. అలాగే గాంజా ఏదైతే ఉందో దాన్ని అయితే రూపుమాపాలి. బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు లేకుండా చేస్తే ముందు ఈ మత్తు పదార్థాలు స్టూడెంట్స్ నుంచి, కాలేజీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. వాళ్ళకి ఎవరికి అందకుండా చేస్తే ఖచ్చితంగా మహిళలకి సగం రక్షణ అక్కడే మొదలవుతుంది.
వివిధ రంగాల్లో మహిళలు ముందుగా ఉన్నారు, కానీ రాజకీయ రంగంలో మాత్రం మహిళలు ఎందుకు వెనకబడి ఉన్నారు అన్న విషయాలను తిరుపతి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. మేడం చెప్పండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే అన్ని రంగాలలో మహిళలు ఉండాలనేదే, మహిళా సాధికారత జరగాలనేదే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న మహిళల ఉద్దేశం. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఎదగాలనేదే మేమంతా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అంతర్జాతీయ శుభదినాన మహిళలందరూ బలోపేతంగా ఉండాలి, మహిళలకంతా ఆర్థికంగా మహిళలు పడే కష్టాన్ని గుర్తించాలని కూడా మేమందరం తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన ఆంధ్ర రాష్ట్ర మహిళా మనులందరికీ మా గూడూరు నెల్లూరు జిల్లా తరపున మా హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు జెడ్పీ చైర్పర్సన్ గారు కానీ గెస్ట్లుగా వచ్చే అందరూ ఈరోజు పూజితక్క గారు కానీ, గౌరక్క, సునందక్క వీళ్ళందరూ కలిసి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అందరికీ ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రాధాన్యత, మహిళలు ప్రభుత్వ రంగాల్లో ముందస్తు స్థానంలో ఎందుకు రావడం లేదు అన్న అంశాలపై మనం ఆల్రెడీ అనేక మంది మహిళలతో తెలుసుకున్నాము, అనేక మంది మహిళలతో చర్చించుకున్నాము. దశాబ్దాల వారీగా చూసుకుంటాం మహిళలు అన్ని రంగాల్లో పోటీ చేస్తున్నా మాత్రం ఎందుకు మహిళలు వెనకబడి ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ జనరేషన్ చూస్తే మహిళలు అన్ని రంగాల్లో పోటీ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇంకా ముందంజ దశలో ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మనతో చెప్తున్న మాటలు ఇవి. కెమెరామ్యాన్ జోషితో శ్రావణి, నెల్లూరు.